ఆర్మూరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ పసుపు రైతులకు ఎంతో అండగా నిలుస్తున్నారని అన్నారు. రైతుల్ని అడుగుతాం, ఇప్పుడు మీ ముందర మీరు ఉంటుండ్రి, పార్టీ అలవ చేస్తున్నది నాకు తెలియదు. రైతుల్ని అడుగుతాం మేము ఏ మంచి పని చేసిందని. మోడీ గారు ఎగుమతులు పెంచుకుంటూ పసుపే కాదు అన్ని వస్తువులు కానీ పంటలు కానీ ఎగుమతి అవకాశం ఉన్నాయని పెంచుకుంటూ పోతా ఉంటే దాని తగ్గట్టు ప్రభుత్వంలో పాలసీస్ చేసుకుంటా ఉండి ఆఫీసర్లతో పని చేపిస్తే మన ఎకానమీ పెరుగుతున్నట్టు మనకు తెలుస్తూనే ఉంది. మనం 10వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చినాము. మోదీ గారి పిఎం అయినాక ప్రపంచంలో 3వ స్థానానికి అతి త్వరలో పోతున్నామని ఆయనే చెప్తున్నాం. సో ఇట్లా జీడిపి పెంచుకుంటూ ఎకానమీని పెంచుకుంటూ ఈ రకంగా మంచి మంచి పాలసీస్ తోటి అందులో భాగంగా పసుపు రైతులు కూడా బాగుపడుతున్నారు. ఇక వాళ్ళ చిరకాల వాంఛ, వాళ్ళు దేనికోసం అయితే పోరాటం చేసిండ్రో పసుపు బోర్డు కూడా ఆ మహనీయుడు ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా బయటకు వచ్చి కార్యాలయాలు కూడా అతి త్వరలో దేశవ్యాప్తంగా పెడతారు, నిజామాబాద్లో కూడా పెడతారు. గంత పెద్ద మనిషి వచ్చి గీడికి వచ్చి అనౌన్స్ చేసిపోయినాక గద్దెలో అయినా కార్యాలయం పెట్టాలని. కాబట్టి ఇదే స్పైసెస్ బోర్డు తోటి మా ప్రభుత్వం మేము పనిచేయించినాం గత 4 నుంచి. ఇవాళ పసుపు బోర్డు సంపాదించినాము. 66 చక్కెర ఫ్యాక్టరీలు, నారాయణ లిస్ట్ ఉంటాయి, 66 చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ లెక్క తెలిపించినాం భారతీయ జనతా పార్టీ. లిస్ట్ ఇస్తా మీకు. దేనికైనా ఒక ప్రణాళిక ఉండాలి, పనితనం ఉండాలి. ఊరికే పొద్దులేస్తే రాజకీయాలు. ఏం చేసిండ్రు వీళ్ళు? జనవరిలో వేసిండ్రు, ఫిబ్రవరి అయిపోయింది, కమిటీ డిసెంబర్లో గెలిచిండ్రు, జనవరిలో కమిటీ వేసిండ్రు. ఆర్మూరు మున్సిపల్ పరిధి 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యటించారు. వార్డులో గల సమస్యల గురించి అక్కడి ప్రజలను వినయ్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, కౌన్సిలర్లు ఇట్టనరసారెడ్డి, ఆకుల రాము, నాయకులు కాంతి శ్రీనివాస్, కొంత మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. డ్రైనేజ్ అయితే అవ్వదు, చూడండి మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. అంటే మెయిన్ నుంచి ప్రాబ్లం ఉంది సార్, నీళ్ళు ఎక్కడ పోలేక రివర్స్ వస్తున్నాయి. 10 ఇంటి ప్రాబ్లం, ఇది ఒక్క ఇంటి కాదు. ఇంకా రోడ్లు అయితే ఎంత అస్తరిస్తే చూసారు కదా శ్రీనివాస్, ఎంత గల్ స్మెల్ అయితే బ్యాడ్ స్మెల్ కాదు. జక్రాంపల్లి మండలంలోని 8 గ్రామాలకు సాగునీరు అందించే గుత్పా ఎత్తిపోతల పథకం ఎక్స్టెన్షన్ పనులను కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డితో కలిసి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరిశీలించారు. మన నియోజకవర్గానికి సంబంధించిన మున్పల్లి, లక్ష్మాపూర్, నారాయణపేట, ఆర్గూల్, జక్రాన్పల్లి గ్రామ రైతులకు, అదేవిధంగా ఆర్మూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంకాపూరు, రామచంద్రపల్లి, గుత్ప, ఇక్కడ ఈ మామిడిపల్లి, చిన్నాపూర్, అదేవిధంగా అమ్రాద్, మదన్పల్లి ఈ గ్రామ రైతులందరూ కూడా పేరు పేరున, అదేవిధంగా మరి నాతో పాటు వచ్చేసినటువంటి ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాంటెస్టెడ్ క్యాండిడేట్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారికి, తెలంగాణ ఉద్యమం మేము ఆ గ్రామాలన్నీ తిరిగినాం. నేను మీకు అందరికీ తెలియదు, 2001లో ఫస్ట్ జెండా ఎగరేసింది గుత్పల్లి. మాక్రో మండలం అంతా తిరిగినాం. అయితే ఎంతో చెప్పినాం, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి అనుకున్నాం. సరే కొట్లాడినాం. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది.
ఇచ్చిన తర్వాత ఇవాళ చూస్తూ ఉన్నాం 9.5-10 సంవత్సరాలు అవుతుంది. కరెక్ట్ 10 సంవత్సరాలలో ఏ ఒక్క ఎకరాన్ని కూడా నీళ్ళు ఇవ్వలే, పాపాన పోలే. పెట్టిందంతా ఇప్పుడు పాత ఎస్టిమేషన్స్ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేసినాం. అయితే నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇక్కడ మన మున్పల్లి కాలేజీలో ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం. దీనికి ఆరుమూరు పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఘనంగా నేషనల్ సైన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రకరకాల సైన్స్ ప్రయోగాలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులు చేసిన సైన్స్ ప్రయోగాలను పాఠశాల ప్రిన్సిపల్ రజనీ కుమారి పరిశీలించి విద్యార్థుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చేసిన సైన్స్ ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రజనీ కుమారి మాట్లాడుతూ తమకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు నారాయణ విద్యా సంస్థల యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. I am from Narayana Principal, Armur branch. So, as today is National Science Day, we are celebrating Science Expo in our school. So, children brought many projects here. Almost 20 plus projects children brought. So, I would like to thank each and every parent and every teacher for your great support, and the management also. Special thanks to all the parents. And here we got many experiments, and one experiment vehicle car they brought. So, very expensive. With the support of batteries they done. So thank you so much for the parents, your efforts and everything, and thank you for the special thanks to the management. Thank you. మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. Planet rotates around themselves and revolves around the sun. Our planet is it is called a living planet. It has its contents, oxygen and water. Living organisms are present on its earth.
ఆరుమూరు పట్టణంలోని కాంతి హై స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా మా కాంతి హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి తెలిపారు. ప్రయోగాలు మరియు నమూనాలు విద్యార్థులకు సైన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ సైన్స్ డే లో పాల్గొని సైన్స్ ప్రాజెక్టులతో ఆకట్టుకున్నారని తెలిపారు. విద్యార్థులకు సైన్స్ ఎంత అవసరమని ఆయన అన్నారు. పిల్లల ప్రతిభను గుర్తించి వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. We are celebrating National Science Day. On this occasion, we are educating our students in various aspects of modern science. We are trying to inculcate the habit of going beyond books and learning 21st century skills. We already integrated robotics in our regular curriculum and planning to add artificial intelligence and drone technology in our regular academics. Today, our students exhibited and given their best in different work in preparing and exhibiting the working models. We appreciate their efforts. Thank you. Today in our school we are celebrating National Science Day. National Science Day started from 1987. It was started by National Council for Science and Technology Communication on 20th February. We celebrate Science Day as a remembrance of Raman effect. Science means systematic, comprehensive investigation and exploration of natural causes and effects. Today in our school, few students exhibited working models like microscope, water dispenser, drip irrigation, landing Chandrayaan model, and primary students exhibited few models. Thank you. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుండి ఇంటర్ పరీక్షలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలు చేరుకున్నారు. 250 మంది విద్యార్థులకు గాను 238 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మొదటి రోజు పరీక్షకు 12 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే వొకేషనల్ కోర్సులో 66 మంది విద్యార్థులకు గాను 59 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 7 విద్యార్థులు గైర్హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ డిగ్రీ కళాశాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీయూ పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షుడు పుప్పాల రవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ యూనివర్సిటీ అధ్యక్షుడు శ్రీశైలం పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థుల పక్షాన ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత బడ్జెట్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 కోట్లు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. 500 బడ్జెట్లో భాగంగా తెలంగాణ యూనివర్సిటీకి 50 కోట్లు రావడం జరిగింది. ఈ రావడానికి కృషి చేసిన స్థానిక శాసనసభ్యులు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, మరి అలాగే ఈ జిల్లా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారికి, అలాగే నిజాం అర్బన్ నాయక షబ్బీర్ అలీ గారికి, మరి ఈ సువర్సి రెడ్డి గారికి పేరు పేరున అందరికీ మా పరిశోధక విద్యార్థుల పక్షాన మరి తెలంగాణ యూనివర్సిటీ యావత్తు నిజామాబాద్ జిల్లా లోక పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్నది. మరి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం, మరి జిల్లాలో ఒక యూనివర్సిటీలో
ఒక ఇంజనీరింగ్ కళాశాల మంజూరు అని స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కూడా కృషి చేస్తున్నారు. వారు కూడా ధన్యవాదాలు. త్వరలో కూడా జిల్లా కూడా ఒక ఇంజనీరింగ్ కళాశాల మరియు పశు వైద్య కళాశాల మంజూరు చేయాలని జిల్లాల స్థానిక ఎమ్మెల్యేలను మరియు మంత్రులను మాజీ మంత్రి సుభాష్ రెడ్డిని మేము విద్యార్థి పక్షాన్ని కోరుతున్నాం. మరి ఈ వేసవి కళాశాల కృషి చేసినటువంటి స్థానిక సుభాష్ రెడ్డి మాజీ మంత్రి వారిలు మరియు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అక్కడ నుండి స్థానికంగా ఉన్నటువంటి బాన్స్వాడ ఇన్ఛార్జ్ ఏనుగు రవీంద్ర రెడ్డి గారికి, మరి జిల్లా మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి పేరును అందరూ కూడా మా విద్యార్థుల పక్షంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాబోయే రోజులు కూడా విద్యాభివృద్ధి కృషి చేసినటువంటి నాయకులకు కూడా ఇదే విధంగా ధన్యవాదాలు. ఆర్మూరు పట్టణంలోని జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం విచ్చేశారు. పిల్లలు చేసిన నూతన ఆవిష్కరణలను ఆయన ప్రోత్సహించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ తమ సైన్స్ ప్రాజెక్టులను ఎంతో ఉత్సాహంగా ప్రదర్శించారని తెలిపారు. పాఠశాల కరెస్పాండెంట్ లయన్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ చేసిన రోజు సందర్భంగా ప్రతి ఏడాది ఈ రోజు జాతీయ విజ్ఞాన దినోత్సవం జరుపుకుంటామని సైన్స్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. This is parallel of the globe. This is North Pole, 90 degrees. This is Arctic circle, 66 half knot. This is the Tropic of Cancer, 23 degrees half knot. This is equator. Layers of the earth. Very good. Music part. These are సిరికొండ మండల కేంద్రంలోని
సత్యశోధక్ పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ విచ్చేశారు. మొదటగా తొలి భారత శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన రంగాలలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులలో సైన్స్ దే ప్రధాన పాత్ర ఉందన్నారు. మద్రాసు రాష్ట్రంలో పుట్టిన సివి రామన్ విజ్ఞాన శాస్త్రం పట్ల తనకు గల జిజ్ఞాస, అపార పరిజ్ఞానం రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించేలా చేసి ప్రపంచ దేశాల సరసన మన దేశ ఖ్యాతిని ఇమిడింపజేసేలా చేసిందన్నారు. విద్యార్థులు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. సత్యశోధక్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిరికొండ మండలంలో పనిచేస్తూ ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు అందుకున్న మండలాభివృద్ధి అధికారి లక్ష్మీప్రసాద్, పందిమడుగు ఏఎన్ఎం తార, పెద్దవాళ్ళగొడ్డు పంచాయతీ కార్యదర్శి గంగాధర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నర్సయ్య, స్కాల్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సాల్మాన్, మండల పరిషత్ జూనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రాత్రికి పగలుకు తేడా ఏంది అని అంటే సైన్స్ ప్రకారం రాత్రిలో ప్రోటాన్ ఉన్నది, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ మీకు తెలుసు. రాత్రిలో ప్రోటాన్ ఉండదు కాబట్టి చీకటి ఉంటుంది. ఈ విషయము మనం సైన్స్ ద్వారా తెలుసుకుంటున్నాం. అందుకోసము ఇక్కడ విద్యార్థులకు ఎందుకు కూర్చుండబెట్టి చెప్తున్నారు అని అంటే, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీ ఆలోచన నుండి కొత్త విషయాన్ని ఆవిష్కరించినప్పుడు మీకు మంచి పేరు, మన ఊరికి దేశానికి కూడా రావాలని, ఆ విధంగా గొప్ప సైంటిస్టులు కావాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి నాకు ఆహ్వానించినందుకు అందరికి కూడా, కరెస్పాండెంట్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సో ఇప్పుడు ఇల్లు కట్టే మేస్త్రి ఉన్నారు. ముందు ప్రతి గమేలను కింది నుంచి పైకి లేపకపోయి స్లాబ్ పోయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. ఏదో ఒక లిఫ్ట్ స్టార్ట్ చేసి, అంటే ఆలోచనను రేకెత్తించగలిగితే అదొక కొత్త విజ్ఞానానికి నాంది అవుతుంది. ఆ విజ్ఞానము భావితరాలకు ఉపయోగపడతా ఉంది. సో మీరంతా కూడా ఆ దిశగా కనుక పయనిస్తే మీరే ఒక సివి రామన్స్, మీరే ఒక భావి తరాలకు సైంటిస్టులుగా మిగిలిపోతారని తెలియజేస్తూ మీకందరికీ కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కాంపిటీషన్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఎస్సే రైటింగ్ కావచ్చు, ఇలా దాంతోపాటు నిన్న విజ్ఞాన ప్రదర్శన అయితేనేది, ఈరోజు ఈ సైన్స్ సంబంధించిన సివి రామన్ చిత్రపటం అయితేనేమి, ఆ పటం అయితేనేమి, ఈ రకంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకుంటూ విద్యార్థులలో సైన్స్ పట్ల మంచి అవగాహనను పెంపొందించడానికి నిర్వహించే కార్యక్రమంలో భాగస్వామైన ప్రతి ఒక్కరికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్విరామంగా కృషి చేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులకు, మిగతా సహకరించిన ఇతర ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిరికొండ మండల కేంద్రంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో ఘనంగా సైన్స్ డేను నిర్వహించారు. అంతకుముందు పాఠశాల కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి అతను చేసిన సేవల గురించి, రామన్ ఎఫెక్ట్ గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేయలేదు. ఓకేనా, ఇది బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, శాండీ సాయిల్, అల్యూవియల్ సాయిల్. ఓకేనా, మనకి పంటలు సాయిల్లో మనకి ఏమవుతుంది, అగ్రికల్చర్ అంటే పంటలు. మనకు రైస్ వచ్చేది బ్లాక్ సాయిల్ గురించి. ఓకేనా, ఇప్పుడు మనకి అరౌండ్గా చూస్తే ఓన్లీ బ్లాక్ సాయిలే కనిపిస్తుంది. ఏ కలర్ అయింది? అవునా? ఇప్పుడు చూద్దాం మనం మళ్ళీ. దీంట్లో యాసిడ్ బేస్ వేస్తాం కొంచెం. ఏ కలర్ అయింది? రెడ్ కలర్ అయింది. అవునా? నెక్స్ట్ దీంట్లో లెమన్లా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, తెలుసా మీకు? ఇంట్లో అంత వద్దు, కొంచెంలో వేసి చూద్దాం మనము.
చూడండి మళ్ళీ ఏ కలర్కి వచ్చింది? అవునా, వస్తుందా? కంప్లీట్గా వస్తుంది. ఏ కలర్ వచ్చేసింది? అవునా. ఆర్మూరు పట్టణంలో క్షత్రియ పాలిటెక్నిక్ కళాశాల వీడ్కోలు సంబురాలు ఘనంగా నిర్వహించారు. ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర విద్యార్థులు కలిసి చివరి సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు పలికారు. ముందుగా కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్, ట్రెజరర్ అల్జాపూర్ గంగాధర్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నతమైన విద్య మరియు వ్యక్తిత్వం అందించడంలో క్షత్రియ యాజమాన్యం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. స్వాతంత్ర వీరుడు స్వర్గీయ చంద్రశేఖర్ ఆజాద్ మరియు స్వాతంత్ర వీరుడు సంఘ సంస్కర్త స్వర్గీయ నానాజీ దేశ్ముఖ్ మహనీయుల వర్ధంతి సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. కళాశాల ట్రెజరర్ అల్జాపూర్ దేవేందర్ ప్రసంగిస్తూ మనిషి జీవితంలో కౌమార దశ మరియు విద్యార్థి దశ చాలా కీలకమైందన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండి ఉన్నతమైన భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే పాండే మాట్లాడుతూ సాంకేతిక కోర్సులు విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తును అందిస్తాయని తెలపడంతో పాటు కృష్ణాయ వాసుదేవాయ హరహే పరమాత్మని శ్లోకాన్ని వర్ణిస్తూ విద్యార్థులకు నైతిక విలువల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కళాశాల కోఆర్డినేటర్ సుజిత్ కుమార్ మాట్లాడుతూ 2012లో ప్రారంభమైన కళాశాల దశాబ్ద కాలం దాటిన ర్యాగింగ్ రహిత ప్రైవేట్ కళాశాలగా ఉత్తర తెలంగాణలో పేరుగాంచింది. ఈ క్షత్రియ పాలిటెక్నిక్ కళాశాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నరేందర్, డైరెక్టర్ పరిషత్, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. బాల్కొండలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మృతురాలి బంధువులు మాట్లాడుతూ పెళ్లై 15 సంవత్సరాలు అవుతుందని అప్పటి నుండి చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించారు. అత్తమామలు కూడా హింసించారని చెప్పారు. తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ గోపి మీడియాతో మాట్లాడుతూ వివాహిత ఉరివేసుకుని మరణించిందని సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించామన్నారు. మృతురాలకు భర్తకు వివాహ జీవితంలో గొడవలు వచ్చాయని పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవడం జరిగిందని, పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదయ్యాయని, విడాకుల కేసు కూడా కోర్టులో నడుస్తుందని చెప్పారు. వివాహిత మృతిపై విచారణ చేస్తున్నామన్నారు. కేసు నమోదు చేసి తదుపరి వివరాలు తెలియజేస్తామన్నారు. మా చెల్లె ధర్మాయి లావణ్య, మా చెల్లెకి పెళ్ళి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల సంది ఎప్పుడు టార్చరే. ఒక్క సంవత్సరం అన్న మంచిగా ఉన్నది లేదు. పిల్లాడు పుట్టిందాకనే మంచిగా ఉన్నాడు. పిల్లాడు పుట్టిండా కలసి నాకు నువ్వు వద్దు, నువ్వు ఇంట్లోకి చెల్లిపో అని వరకట్నం కింద కేసు పెట్టిండు. ఆడే కట్నం తీసుకురా అని దానికా రోజు వేధించుడు, చిత్రహింసలు పెట్టుడు, మామ కొట్టుడే, అత్త కొట్టుడే, అందరు కొట్టుడే. మామ కొడితే కంతులు వచ్చినాయి చేతులకు కాళ్లకు. మొన్న భర్త పొడికారం జల్లిండు, మొత్తం శరీరం మొత్తం ముట్టి కళ్ళల్లోనే వాళ్ళలేదు. అది సుఖ ఇంటి ముంగటలు ఫోన్ చేస్తే నేను పోతే బయట గొలుసు పెట్టేసిరు. లోపల మనిషి నుంచిండ్రు, బయట గొలుసు పెట్టేసి షాప్ లో పోయిండ్రు. అత్త, మామ, భర్త ముగ్గురు. అంటే అది సత్యయావని భర్త బతకని అన్నది అన్నట్టు. ఆ పొడికారంతో అది ఏడ్చుకుంటా గిలగిల కొట్టుకుంటుంది. నేను గొలుసు తీసి చూసే వరకు వెళ్ళి ఆ పొడికారంలోనే మునుగుతుంది ఇట్లా. అక్క మంటలే అంటే నేను పోయి స్నానం చేపించి చాయ్ వేసి పోసి అన్నం కూర అన్ని తినబెట్టి చేసి 8 గంటలకు వచ్చింది ఆ రోజు రాత్రి ఇంటికి. 10-15 ఏళ్ళ లేని తిప్పలు పెడుతున్నారు సారు. పొడికారం పోసిండ్రు నా కళ్ళ ముందట్నే. ఎంత అన్నా గానీ వినకుంటా మాల బట్టల మీద ఉండి పోసిండు. గట్ల ఇంటికంటే మరి చెప్తింటలేదు, నేను ఏం చేయాలా, నాకు దెబ్బ కొట్టరాదు అని పొడికారం పోసిన అంటాడు. పొడికారం పోసిన నీకు తెలిసినోడు పేంత మండి చచ్చిపోదా అది. నువ్వు కొట్టినా ఒకటే, కొట్టకున్నా ఒకటే, పొడికారం పోసినా ఇంకా అంతకు ముంచింది అని కూడా అన్నా కానీ వినకుండా చేసాడు. రోజు
మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ధర్మాయి లావణ్య అలియాస్ అలైక్య భర్త రాజేందర్, ఈమెకి 32 సంవత్సరాలు ఉంటాయి, బిల్డీ వర్కరు, మన సర్టిఫికెట్కి బాల్కొండలో ఉంటుంది. హ్యాంగింగ్ చేసుకొని చనిపోయిందన్న సమాచారం మేరకు మేము సంఘటన స్థానాలకు చేరుకోవడం జరిగింది. ఈమెకి లావణ్యకి రాజేందర్కి 2008 సంవత్సరంలో వివాహం జరిగింది. వీళ్ళకి ఒక బాబు ఉన్నాడు, 9th క్లాస్ చదువుతున్నాడు. వీళ్ళకి వివాహ జీవితంలో గొడవలు వచ్చినాయి, చాలా వరకు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవటం అవి ఇవి జరిగినాయి. పోలీస్ స్టేషన్ లోపల కూడా 498A కేసు ఉంది ఒకటి, ఇంకా ఇడాకుల కేసు కూడా కోర్టులో నడుస్తుందని తెలిసింది. అయితే తన చనిపోయిన దానిపైన విచారణ నడుస్తుంది. కేసు నమోదు చేసేసి తదుపరి వివరాలను తెలియజేస్తారు. అదుపులోకి తీసుకున్నారు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఉన్నారు. తదుపరి విచారణలో వాళ్ళపైన నేర నిరూపణ అయితే రిమాండ్ చేస్తుంది. నిరుపేద వికలాంగుడికి చేయూతనందించిన నాకాలం అక్షర సత్యం ఫౌండేషన్. భీమగల మండల కేంద్రానికి చెందిన లింబాద్రి వికలాంగుడు కాగా, లింబాద్రికి 2 కుమారులు నరేష్, మహేందర్ ఉన్నారు. నిత్యావసర సరుకులు లేని పరిస్థితి చూసి వారికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింబాద్రి కుటుంబానికి మెండోరా ఎంపీటీసీ ఆర్య రవీందర్ చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్య రవీందర్ మాట్లాడుతూ లింబాద్రి పరిస్థితి తెలిపగానే వెంటనే స్పందించిన వ్యవస్థాపక అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. నాకాల అక్షర సత్యం ఫేస్బుక్ స్వచ్ఛంద సంస్థకు తెలియజేయడంతో మరి ఒక నెలకు సరిపడే సరుకుల్ని ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి నిత్యావసర వస్తువులు లేవని మరి తెలపంగానే ప్రతి నెల ఇస్తామనే ఏదైతే మాట చెప్పినామో వాళ్ళకు అదేవిధంగా ఈరోజు కూడా వచ్చి మరి నిత్యావసర వస్తువులు ఈరోజు వారికి అందించడం జరిగింది. ఈ అందించిన నాకాల అక్షర సత్యం ఫేస్బుక్ స్వచ్ఛంద సంస్థకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరెందరో నిరుపేదలు ఆకలితో అలమటించే వాళ్ళు ఉన్నారు. మరి ఎందరో పేదింటి ఆడపిల్లలకు పుస్తెమట్టలు అందించే కార్యక్రమం కొనసాగుతుంది. ఇలాంటి కార్యక్రమం ఏదైనా కానీ నాకాల అక్షర సత్యం ఫేస్బుక్లో పెట్టినప్పుడు దాతలు సహృదయంతో స్పందించి మరి ఇటువంటి సహాయ కార్యక్రమాలకు ముందుండాలని కోరుతూ ఈ సహాయ కార్యక్రమం అందించిన దాతకు మేము మా నాకాల అక్షర సత్యం ఫేస్బుక్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భీమ్గల్ పట్టణంలోని శ్రీ విశ్వభారతి విద్యాలయంలో వైజ్ఞానిక ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆహారం అందించే రోబో, సెన్సర్ ట్యాబ్, స్మార్ట్ డస్ట్బిన్, ఆటోమేటిక్ జ్యూస్ డిస్పెన్సర్, ఆటోమేటిక్ పానీపూరి మెషిన్, అందుల కోసం సెన్సర్ ఎనేబుల్డ్ షూ, తక్కువ ధరకే బేబీ ఇంక్యుబేటర్ తదితర సైన్స్ ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. మండల విద్యాశాఖ అధికారి స్వామి విద్యార్థులు చేసిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఇద్దరు ఒక సైడ్ తీసుకోవాలి. సరిగ్గా ఒక సైడ్ వస్తారు.
ఓపెన్ చేయి. ఏడుగట్ల మండలం తొర్తి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పీపుల్స్ వారియర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మా తొర్తి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది మీ అందరికంటే కూడా నాకు చాలా ప్రత్యేకం. నేను చదువుకున్న స్కూల్లో మా ఉపాధ్యాయుల ముందట మా గ్రామ విద్యార్థులకు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది నాకు చాలా జీవితాంతం గుర్తుండిపోయే సందర్భం. అదేవిధంగా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూనే మీకు ఇప్పుడు ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకు ఈ పరీక్షల సమయంలో ఖచ్చితంగా ఎంత చదివిన వాళ్ళమైనా సరే ఒత్తిడికి గురవుతాం. ఆల్రెడీ 15 days ఉన్నది అనుకుంటా. సో ఈ టైంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ సార్ బ్యాక్ నరేందర్ గారి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకొని ఈ సెషన్ తర్వాత మీరు కంప్లీట్ కాన్ఫిడెన్స్తోని కంప్లీట్ ఫోకస్తోని ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి ఈ ఎగ్జామ్స్ని బాగా రాయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు. ఆర్మూరు పట్టణంలో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో త్రిమూర్తి శివ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాల్లో 4 జిల్లాల ఇన్ఛార్జ్ జయదీది విచ్చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాబెహన్, దీపా శాంతి, మౌనిక తదితరులు పాల్గొన్నారని తెలిపారు. सभी को बहुत बहुत बधाई हो और याद प्यार हो तारीख చూడండి ఎంత గొప్పగా ఎదిగిన తారీఖు. అక్కడ ఉంటున్నా మనల్ని మర్చిపోతలేదు బాబా. దానిల ద్వారా ప్రేరణ వచ్చిందంటే పరమాత్మ నుండి మనకు శక్తి వచ్చిందో సమానం. సరేనా? మరి మా అందరి నుంచి, దీపక తరపు నుంచి, జగత్తే తరపు నుంచి, అందరి అక్కల తరపు నుంచి మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. గ్రామంలో మంగళవారం జరిగిన విద్యుత్ షాక్ లో తీవ్ర గాయాల పాలైన పెద్ద సాయిలు హాస్పిటల్లో ఉన్నాడు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లు హాస్పిటల్ కు వెళ్లి సాయిను పరామర్శించి వారి ఆరోగ్య విషయాలను తెలుసుకుని ఆసుపత్రి ఖర్చులకు మొత్తం నేనున్నానని భరోసా ఇచ్చి వారికి అండగా నిలిచారు.